చిన్నాన్నని స్మాల్ డ్యాడీ లేదా స్మాల్ ఫాదర్, పెదనాన్నని బిగ్ ఫాదర్ లేదా బిగ్ డ్యాడీ ఇలా అంటూ ఉంటారు పిల్లలు. పేరెంట్స్ కూడా అది విని చాలా సంతోషపడుతుంటారు. మా పిల్లాడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడని. ఇట్స్ ఎ బ్లండర్. అలా అనకూడదు. అలాగే చిన్నమ్మ, పెద్దమ్మల్ని స్మాల్ మదర్ లేదా స్మాల్ మమ్మీ, బిగ్ మదర్ లేదా బిగ్ మమ్మీ అని అనకూడదు. మరి మేనత్తని ఆంట్ అంటున్నాము, చిన్నమ్మ, పెద్దమ్మని ఆంట్ అంటున్నాము. ఎలా డిఫరెన్షియేట్ చేయాలంటే హాయ్, వెల్కమ్ టు స్పీక్ వెల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. నేను మీ ఎంఎస్ రెడ్డి. ఈరోజు మనము బంధుత్వాల గురించి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలని చూద్దాం. చాలామంది చెప్పేటప్పుడు తడబడుతూ లేదా ఏదో ఇన్ఫార్మల్ వేలో మాట్లాడుతుంటారు. చిన్నాన్న అంటే స్మాల్ ఫాదర్ లేదా స్మాల్ డాడీ అని, పెదనాన్న అంటే బిగ్ ఫాదర్ లేదా బిగ్ డాడీ అని అంటుంటారు. అలా అనకూడదు. చిన్నాన్న అయినా పెదనాన్న అయినా మేనమామనైనా అంకుల్ అని అంటాం ఇంగ్లీష్లో. మరి అప్పుడు చిన్నాన్న, పెదనాన్న, మేనమామ డిఫరెన్స్ ఎలా తెలియాలి అన్నప్పుడు నాన్న సైడ్ బంధువుల్ని పెటర్నల్ రిలేటివ్స్ అంటారు, అమ్మ సైడ్ బంధువుల్ని మెటర్నల్ రిలేటివ్స్ అంటారు. చిన్నాన్న, పెదనాన్న అన్నప్పుడు నాన్న తమ్ముడు లేదా అన్న అన్నప్పుడు హీఈస్ మై పెటర్నల్ అంకుల్. మేనమామ అన్నప్పుడు హీఈస్ మై మెటర్నల్ అంకుల్ అంటే సరిపోతుంది. సో అలా మనం చెప్పేటప్పుడు ఈ పేరెంట్స్ యొక్క అన్నతమ్ములు లేదా అక్క చెల్లెలనే పిబ్లింగ్స్ అంటాం. పిబ్లింగ్స్ అంటే సిబ్లింగ్స్లో ఇబ్లింగ్స్, పేరెంట్స్లో పీ కలిపితే పిబ్లింగ్స్ అవుతుంది. అన్నదమ్ముల్ని చెప్పేటప్పుడు కొంతమంది ఈజ్ మై ఓన్ బ్రదర్, ఈజ్ మై ఓన్ సిస్టర్ అంటుంటారు. అలా అనకూడదు. ఓన్ బ్రదరు, రెంట్ బ్రదరు ఉండరు. సొంత అన్నతమ్ముల్ని, అక్క చెల్లెల్ని సిబ్లింగ్స్ అంటే సరిపోతుంది. హీఈస్ మై సిబ్లింగ్, షీఈస్ మై సిబ్లింగ్. అలాగే చిన్నమ్మ లేదా చిన్నాన్న, పెద్దమ్మ లేదా పెదనాన్న, మేనమామ లేదా మేనత్తల పిల్లల్ని కజిన్స్ అంటారు. దే ఆర్ మై కజిన్స్, హీఈస్ మై కజిన్. అంతేగాని షీ ఈజ్ మై కజిన్ సిస్టర్ అనకూడదు. షీ అంటేనే ఫీమేల్. షీ ఈజ్ మై కజిన్ అంటే సరిపోతుంది. హీఈస్ మై కజిన్ అంటే సరిపోతుంది. హీఈస్ మై కజిన్ బ్రదర్ అనకూడదు. నెక్స్ట్, అన్నతమ్ములు లేదా అక్క చెల్లెల పిల్లలు అంటే మన సిబ్లింగ్స్ యొక్క పిల్లల్ని నిబ్లింగ్స్ అంటాం. నిబ్లింగ్స్ అంటే నీస్ లేదా నెఫ్యూ. తెలుగులో మేనకోడలు, మేనల్లుడు అంటాం అక్క పిల్లల్ని, చెల్లెల పిల్లలు. అదే అన్న పిల్లల్ని, వీళ్ళని కూడా ఇంగ్లీష్లో వచ్చేసరికి నిబ్లింగ్స్ అనే అనాలి, నీస్ నెఫ్యూ అని. అందుకే ఇంగ్లీష్ రిలేషన్స్ కొంతవరకు అర్థం కావు. అది ప్రాక్టీస్ చేస్తుంటే, నేటివ్ స్పీకర్స్ లాగా మాట్లాడుతుంటే మీకు కూడా అర్థమవుతుంది. సో నీస్ నెఫ్యూలో స్టార్టింగ్ లెటర్ ఎన్, సిబ్లింగ్స్లో ఇబ్లింగ్స్ తీసుకుంటే నిబ్లింగ్స్ అంటాం. అలాగే పేరెంట్స్ యొక్క పేరెంట్స్ని గ్రాండ్ పేరెంట్స్ అంటాం. గ్రాండ్ పేరెంట్స్ వరకు బాగానే ఉంటుంది. మరి వాళ్ళు అమ్మమ్మన, నానమ్మన అని చెప్పేటప్పుడు షీ ఈజ్ మై గ్రాండ్ మదర్ లేదా షీ ఈజ్ మై గ్రాండ్ మా, హీ ఈజ్ మై గ్రాండ్ ఫాదర్, హీ ఈజ్ మై గ్రాండ్ పా అంటే సరే. మరి గ్రాండ్ మదర్ అంటే అమ్మమ్మన, నానమ్మన అది క్లియర్గా తెలియాలంటే షీ ఈజ్ మై మెటర్నల్ గ్రాండ్ మదర్ అంటే అమ్మమ్మ, షీ ఈజ్ మై పెటర్నల్ గ్రాండ్ మదర్ అంటే నానమ్మ అని అర్థం వస్తుంది. అలాగే తాత ముత్తాతలు అన్నప్పుడు హీఈస్ మై గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ ఫాదర్ వాళ్ళ నాన్న అన్నప్పుడు ముత్తాత, హీఈస్ మై గ్రేట్ గ్రాండ్ ఫాదర్, షీ ఈజ్ మై గ్రేట్ గ్రాండ్ మదర్ అంటే సరిపోతుంది. భర్త చనిపోయిన భార్యను విడో అంటారని అందరికీ తెలుసు. మరి భార్య చనిపోయిన భర్తని విడోయర్ అనాలి. పేరెంట్స్ వరకు బాగుంది. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళకి కొంతమంది వైఫ్, హస్బెండ్ ఇక్కడ దాకా తెలిసే ఉంటుంది. కానీ మనము స్పౌస్ అంటే బాగుంటుంది. షీ ఈజ్ మై స్పౌస్, హీ ఈజ్ మై స్పౌస్ అంటే భాగస్వామి, జీవిత భాగస్వామి. ఇన్లాస్ అంటే వైఫ్ ఆర్ హస్బెండ్ యొక్క పేరెంట్స్. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెనో కాదో తెలియదు కానీ దీస్ డేస్ మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ రిజిస్టర్ ఆఫీసెస్. అంటే సంతకం చేయడం ద్వారా ఆ పెళ్ళి అనే కాంట్రాక్ట్ ఏర్పడుతుంది. మీ ఫాదర్ మా ఫాదర్తో సమానము, మీ మదర్ మా మదర్తో సమానము. ఇన్ లా అంటే అకార్డింగ్ టు లా. ఎలాగో డివోర్స్ అంటే సైన్ చేస్తేనే రేపటి నుంచి ఇద్దరు సపరేట్ అయినట్టుగా ఆ సంతకం వల్ల ఆ లా ప్రకారంగా మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీతో సమానం, మీ పేరెంట్స్ని నా పేరెంట్స్ లాగా చూసుకుంటాను అన్నాడు. అందుకే పేరెంట్స్. ఇన్లాస్ అంటే వీళ్ళు బ్లడ్ రిలేషన్ కాదు, మ్యారేజ్ అనే కాంట్రాక్ట్ వల్ల వచ్చిన రిలేషన్. ఫాదర్ ఇన్లా, మదర్ ఇన్లా, సిస్టర్ ఇన్లా, బ్రదర్ ఇన్లా. బ్రదర్ ఇన్లా అంటే బావ లేదా బావమరిది, సిస్టర్ ఇన్లా అంటే వదిన లేదా మరదలు. ఆ సిచ్యువేషన్ బట్టి అర్థమవుతుంది. అలాగే చిన్నవాళ్ళని యంగర్ అని, పెద్దవాళ్ళని ఎల్డర్ అని అంటాం. ప్రాక్టీస్లో ఇవన్నీ మనం యూజ్ చేస్తుంటాం, కొన్నిసార్లు తడబడుతూ ఉంటాం. సేమ్ ఇలాగే స్టెప్ మదర్ సవతి తల్లి,
స్టెప్ ఫాదర్ సవతి తండ్రి, స్టెప్ డాటర్ సవతి కూతురు, స్టెప్ సన్ సవతి కొడుకు అన్నట్లు. అండ్ ఇంకో విషయం, కాబోయే భార్యాభర్త అనగానే చాలామంది వుడ్ బి, హీఈస్ మై వుడ్ బి, సీ ఈజ్ మై వుడ్ బి అండ్ వుడ్ బి అంటే ఓన్లీ కాబోయే భార్య భర్త అనే కాదు, ఎవరైనా ఉండొచ్చు. సపోజ్ ఒక స్టూడెంట్ ఇంజనీరింగ్ చదువుతున్నాడంటే హీఈస్ వుడ్ బి ఇంజనీర్, కాబోయే ఇంజనీర్. ఒకతను ఎంబీబీఎస్ చదువుతున్నాడంటే హీఈస్ వుడ్ బి డాక్టర్. ఒకతను ఎల్ఎల్బి చేస్తున్నాడంటే వుడ్ బి లాయర్. అంతేగాని ఎప్పుడు కూడా వుడ్ బి అనగానే కాబోయే భార్య లేదా భర్త అని కాదు. అలా కాబోయే భార్య భర్త అన్న పర్టికులర్గా వీ హ్యావ్ వర్డ్స్. ఫియాన్సీ, సీ ఈజ్ మై ఫియాన్సీ అంటే కాబోయే భార్య. అంటే ఎంగేజ్మెంట్ అయిపోయింది, కార్డ్స్ ప్రింట్ అయ్యి ఒక 2-3 రోజుల్లో, వారం 10 రోజుల్లో పెళ్ళి ఉందన్నప్పుడు ఫియాన్సీ. సీ ఈజ్ మై ఫియాన్సీ, హీ ఈజ్ మై ఫియాన్సీ, స్పౌస్ లాగా ఫియాన్సీ అని. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులకు ఫార్వర్డ్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. వీ ట్రై టు ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ.